వెల్కమ్ బ్యాక్. మీరు ఏ పత్రిక చూసినా ప్రధాన వార్తల్లో ఒకటిగా 2 రోజుల్లో పడ్డటువంటి ఈ అకాల వర్షాలు, తడిసిన ధాన్యం, రైతు కంట కన్నీరు ఇదే కనిపిస్తోంది. కొన్ని రోజులుగా చూస్తున్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా బారులు తీరిన సిచ్యువేషన్ మనం చూసాము. ఈవెన్ ప్రెడిక్ట్ కూడా చేశారు, అంటే ఒకవేళ చెడగొట్టు వానలు పడితే రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి. తడిచిన ధాన్యమైనా కొంటాము అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. అయితే ఎందుకు ఆలస్యమైంది ఈ పరిస్థితి? ఎందుకు ఇప్పుడు రైతులకు ఇప్పుడు 31st కంతా మొత్తం క్లోజ్ అయి కూడా అయిపోతుంది అన్నటువంటి క్రమంలో కొంటారా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఇంకెన్ని రోజులు ఇక్కడ పడిగాపులు కాయాలన్నటువంటి ఆందోళనలో ఉన్నారు. డిస్కస్ చేద్దాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. విఠల్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. విఠల్ సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దూదిమెట్ల బాలరాజు గారు, వెల్కమ్ టు ద డిబేట్. కైలాష్ నేత గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు. నమస్తే అండి కైలాష్ నేత గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ మేడం. కైలాష్ నేత గారు, ఏంటండి అంటే ఇవాళ మన ఫస్ట్ డిబేట్ కాదు ఇది, దీనిపైన ఈవెన్ నిన్న మాట్లాడినాం, మొన్న మాట్లాడినాం, ఎవ్రీ డే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రైతుల గురించి. ఇంకా పత్రికల్లో రకరకాల ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ప్రయారిటైజ్డ్ ఇదే ఫస్ట్. మనకి రైతుల ఆవేదనే కనిపిస్తోంది. వాళ్ళు అడుగుతున్నారు ఎప్పుడు కొంటారు. యా మేడం, మీకు అదేవిధంగా ఛానల్లో ఉన్నటువంటి మా ఉద్యమ నాయకుడు, మా అందరి ఆదర్శ నాయకుడైనటువంటి విఠలన్న, మా సోదరుడు బాలరాజు గారికి, అదేవిధంగా మీకు ప్రేక్షకులకు అదేవిధంగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి కూడా నమస్కారం. మేడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము 100% రైతుల పట్ల, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ మాట వచ్చినటువంటి 2 సంవత్సరాలనే వాళ్ళ 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల యొక్క అభ్యున్నతికి పాటుపడ్డటువంటి ప్రభుత్వం. మేము మొదటనే మా ఎజెండాలోనే రైతుల కోసం ఎంత దూరమైనా పోతాము, రైతుల యొక్క సంక్షేమానికి మేము ఏ కార్యక్రమైనా తీసుకోవడానికి మేము ఇబ్బంది లేదని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఇది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక జాతీయ నాయకునిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు చెప్పినాము, సన్నబిడ్డలకు బోనస్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా రైతులకు మరి ఏదైతే ఉచిత కరెంట్ అయితే గతంలో ఉన్నదో దాన్ని కొనసాగిస్తామని, రైతు భరోసాను పెంచుతామని చెప్పేసి చేసినామో దాన్ని అన్నింటి కూడా చేసుకుంటూ వస్తాం. ఇవాళ మీరు ఉటంకించినటువంటిది కానీ మరి జరుగుతున్న దాని గురించి కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ధాన్యం డబుల్ ఉత్పత్తి అయింది. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గోడౌన్లు కూడా కట్టలేదు. సరే, ఇవాళ వాళ్ళు రాజకీయాల కోసం రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతుండొచ్చు, కానీ కొత్త గోడౌన్లు కానీ లేకపోతే ధాన్యం నిల్వ సేకరణకు కానీ మరి ముందస్తుగా వాళ్ళు ఏమి చేయలేదు. కేవలం ఏదో ఊళ్ళల్లో రైతు వేదికలు అని చెప్పేసి చేసినారు. అందులో చెప్పండి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళు కట్టలేదు అన్న దాంతోనే మనం చూద్దామా? ఎందుకంటే అప్పటికన్నా కాస్త ఈసారి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది ధాన్యం సేకరణకు సంబంధించి, కొనుగోళ్లకు సంబంధించి అని అంటున్నారు. ఇంకా వాళ్ళు గోదాములు కట్టదాని గురించి మనం మాట్లాడుకుందామా? ఈవెన్ సీఎం సార్ చెప్పారు, సీఎం సారు అంటే ఒక 2 వారాల క్రితం అనుకుంటా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ఈవెన్ గోదాములు ఖాళీ లేకపోతే ఫంక్షన్ హాల్స్ తీసుకోమన్నారు. 2 వారాలు అయిపోతుంది. లేదమ్మా, అది ఎమర్జెన్సీ కిందనే మొత్తం కూడా కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఓఓలు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి సుమారు 8,848 మిల్లులలో 1,70,1,00,000 మరి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దింపడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎవరు ఆందోళన చెందదు, చివరి గింజ వరకు కూడా కొంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. సరే, ఈసారి ఎండల తీవ్రత గతం కంటే ఎక్కువగా ఉండడం కొంత, నేనేమంటున్నంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చేసుకోవాలి, దాన్ని ఇంకా వేరే దానికి పంపేదానికి వేరే రాష్ట్రాలకు లేవు, మరి మిల్లులు ఖాళీలు లేవు, లారీలు ఇబ్బంది అవుతా ఉన్నాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీద పడటం వల్ల ఒక 4-5 రోజులు అటు ఇటుగా జరగవచ్చు, కానీ రైతుల యొక్క సంక్షేమాన్ని, రైతుల యొక్క ఇబ్బందులని ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నారు, మంత్రులతో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని కూడా ఇన్వాల్వ్ అమ్మని చెప్పడం జరిగింది. ఇది మన బాధ్యత, ఎందుకంటే తెలంగాణలో ప్రతి రైతు ఇబ్బంది పడితే మనకి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు
మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వచ్చిన దాన్ని లోడింగ్ చేసుకోవడానికి మనకి ఎక్కడైతే మనం అన్లోడ్ చేసుకోవాలనో అక్కడ ఇబ్బంది అవుతుందో కూలీలు కూడా ఆ మధ్య కొంత బీహార్ కానీ అక్కడ పైన ఉన్నటువంటి బెంగాల్కు ఎవరైతే మన రాష్ట్రంలో కూలీలు దొరకలేరండి. ఈ కూలీలని మనం డంపింగ్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి చేసుకున్నాం? బెంగాల్ నుంచే చేసుకున్నాం. ఆ బెంగాల్ నుంచి చేసుకున్న వాళ్ళు ఎలక్షన్ సమయంలో ఒక 15 రోజులు గ్యాప్ వచ్చింది. సో ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత ప్రభుత్వం చాలా వేగవంతం చేసింది. సరే వర్షం వచ్చినా లేదా పిడుగులు పడ్డా ఇంకోటి ఏదైనా ఇబ్బంది అయినా వాళ్ళకి ఇబ్బంది రాకుండా వాళ్ళ కన్నీళ్లు తుడిచేటువంటి బాధ్యత మా ముఖ్యమంత్రి గాంధీ మా ప్రభుత్వాన్ని అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇప్పుడు తడిచింది ధాన్యం, రాజకీయాలు విమర్శలు చేస్తున్నటువంటి ధాన్యం తడిచింది, తడిచిన ధాన్యం కూడా కొంటా అంటున్నారు. మంచిగా మొన్నటి వరకు సూపర్గా ఎండలు ఉన్నాయి, అసలు పేలాల్లాగా ఎండిపోయినాయి అని చెప్పొచ్చు. వాటిల్లో కూడా ఇంత తరుగు తీశారు. ఇప్పుడు వీటిలలో వదులుతారా? అంటే మీరు ఇక్కడ నుండి డెఫినెట్గా పై నుండి ఎవ్వరు కూడా తరుగు తీయండి అని చెప్పరు, తీస్తే ఊరుకునేదే లేదంటారు, కఠినంగా శిక్షిస్తామంటారు. కానీ ఫీల్డ్లో అట్లా వినరు వాళ్ళు. రైతులకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. మేడం నేనేమంటున్నంటే ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఇంకోరు కానీ ఇక్కడ స్వార్థంగా పనిచేయడానికి మేము సిద్ధంగా లేము. సరే ఒక 20% మిల్లర్లు ఎక్కడైనా కకృతి పడితే పడతారేమో, కానీ వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పి రంగంలోకి దిగి చాలా చోట్ల జేసీలు రోజు మానిటరింగ్ చేస్తారు. మీకు తెలుసా, ప్రతి చోట ఒక 2 కానిస్టేబుల్ అని పెట్టి మొత్తం మానిటరింగ్ చేస్తూ మినిట్ టు మినిట్ ప్రభుత్వానికి నివేదికలు పంపుతా ఉన్నారు. ఒక సిఐ ఒక 2 నుంచి 3 మిల్లులకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు వీడియోలు తీసి ప్రభుత్వానికి పంపుతా ఉన్నారు. అంటే కింద జరిగిన విషయం చెప్తున్నాను. నేను ఎమ్మెల్యేలతో డీసీసీ అధ్యక్షునిగా వాళ్ళతో పర్యటిస్తున్నా కాబట్టి ఎక్కడ కూడా ఎవ్వరికి అన్యాయం జరగకుండా పారదర్శకంగా వ్యవహారం చేస్తా ఉన్నాం. సరే కొన్ని చోట్ల జరిగి ఉండవచ్చు, నేనేమి పూర్తిగా జరగలేదు అని చెప్పడానికి వీలేదు. స్వార్థపూరితమైనటువంటి వ్యాపారులు ఉంటారు, కానీ అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే డెఫినెట్ గా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. కైలాష్ నాథ్ సార్, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. మిగతా ఇద్దరు ముసలి కన్నీరు కరుస్తున్నటువంటి రాజకీయ నాయకులు దీన్ని పక్కకు పెట్టి ప్రభుత్వానికి ఏదైనా సలహాలు ఇస్తే, ప్రభుత్వానికి ఏదైనా ఆలోచన చేస్తే డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వం బదనాం చేయాలన్న కుట్ర మీకు ఉంటే ఉండవచ్చు కాక, కానీ దాన్ని పక్క పెట్టి రైతులకు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బాలరాజు గారు, మీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి మనకు రైతు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరు నల్లగొండ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు వీరి పేరు. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఏం లేదు మేడం, ఇప్పుడు రైతులు వడ్లు కాంటాలకు మార్కెట్ పోసినాం మేడం. అయితే ఏమైంది మేడం, మనకు లారీలు సరిగ్గా వస్తలేవు. మనకు మిల్లుల వచ్చిన లారీలు పోయి ఆడ సీరియల్ నిలబడి మిల్లులు కాలుతోందని చేసుకుంటారు. అమాది కొరత మేడం, నేను అమాది కొరత వల్ల ప్రాబ్లం అవుతుంది. అయితే మనకు ఏమైతుందంటే మార్కెట్లలో ఇవి రాక మనం ఇప్పటికి సగం పంట కూడా ఒక 60% పోయినాయి మేడం మా గుండాంపల్లె. అయితే మొన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, చూసారు, పోయారు. అయితే మనం ఏం చేయాలంటే అమాలి పెంచాలి మేడం. మెయిన్ లేకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అమాలి పెంచాలి, మిల్లులల్లో తొందరగా కాలుగా అయ్యేటట్టు చూడాలి మేడం. ఇది వచ్చిన లారీలు ఎప్పుడో వస్తే అవి పోయి లైన్లో నిలబడితే మళ్ళీ లారీలు వస్తలేవు. అది ప్రాబ్లం. ఈ 10 రోజులు కొద్దిగా పికప్ అందుకుంటాయి, అది ప్రాబ్లం మేడం. లేదు, ఈ 2 ప్రాబ్లం మేడం. అమాలి మిల్లుల వాళ్ళ కటింగ్ అని ఇదోటి ఇవన్నీ పరిశ్రమలు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇంతకుముందు కైలాష్ నాథ్ సార్ చెప్పినప్పుడు అంటే కొన్ని చోట్ల తరువు ఉంది లేదనేది లేదు, కాకపోతే అన్ని చోట్ల మీ సెంటర్ దగ్గర ఎట్లుంది? ఏమైనా తరువు తీస్తున్నారా, లేదంటే మంచిగా ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా కాంటా పెడుతున్నారా? స్టార్టింగ్ లో నేను కూడా అమ్మిన మేడం, నా సీజన్ 20వ నెంబరు. అయితే నేను కూడా వేసినాక ఒక వారం రోజులు ఆగింది మేడం లారీ. వారం రోజులు ఆగితే ఏమైంది, చాలా రోజులు అయిందని తడుగు కింద నా వడ్ల మీద క్వింటాల్ 20 కిలోలు కట్ చేసిర్రు మిల్లులా. క్వింటా 20 కిలోలు కట్ చేసిర్రు. అయితే లేటు అయితే వరకు ఈ ఎండకు గుంజుకపోయి సర్వ్ చేసిర్రు మేడం. ఇప్పుడు ఏం కట్ అయితే లేవు, తొందరగా కొద్దిగా పికప్ అయింది కనుక తొందరగా 2-3 రోజుల్లో ఖాళీ అవుతున్నాయి ఇప్పుడు లారీలు. ఓకే వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ. చాలా క్లియర్గా మాట్లాడారు. అంటే ఇటు అటు అని కాకుండా ఏదో విమర్శనాత్మకం కాకుండా ఉన్న పరిస్థితి చెప్పారు. ఓకే. అండ్ బాలరాజు గారు. జ్యోత్స్న గారు చెప్పండి. జ్యోత్స్న గారు, ముందుగా మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, యజమాన్యానికి, ప్యానెల్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కైలాస్ నేత గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి విఠలన్న గారికి నమస్కారం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు రైతుగా ఉన్నటువంటి గుండ్రాంపల్లి వాస్తవ్యులు వెంకరెడ్డి గారు చెప్పిన అంశాలు ఏదైతుందో అదే అంశాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తా ఉంది ఫీల్డ్ లో. ఇవాళ మీరు కొనుగోలు కేంద్రాలు ఏదైతే మీరు సుమారు 8,000 పైచీలకు ఓపెన్ చేసినామని చెప్తా ఉన్నారు, సంతోషం.
అదేవిధంగా ధాన్యాన్ని కొనాలనే ప్రయత్నం చేస్తా ఉంటారు, సంతోషం. కానీ ఇప్పటికి 2 నెలలు అవుతా ఉంది, కళ్ళాలలో ఇంకా ధాన్యం అట్లనే ఉంది. అకాల వర్షాలు అనేవి ప్రతి ఈ సమ్మర్ సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు డెఫినెట్ గా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలకి అకాల వర్షాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా టార్ప్లిన్ సంబంధించినటువంటి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఒకవేళ ఒడ్లు సంబంధించినటువంటి ఏదైతే కేంద్రం ఉందో ఆ కొనుగోలు కేంద్రం దగ్గర ప్యాడీ క్లీనర్ యంత్రాలు అనేవి లేకపోవడం వల్ల కూడా ఒక సమస్యగా ఉంది. అదొకటి. ఇంకోటి ఏదైతే హమాలీల సమస్య కూడా ప్రధానంగా ఉంది. అదేవిధంగా మిల్లర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల మిల్లర్లకు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి చర్చలు జరగకపోవడం వల్ల అక్కడ కూడా మిల్లర్లు కూడా ఇలా వడ్లను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉన్నది. ఒక లారీ వెళ్ళినప్పుడు సుమారు 20, ఇంకో వెంకరెడ్డి గారు చెప్పినట్టు 20 నుంచి 10 రోజులు అక్కడ వెయిట్ చేసినప్పుడు ఇక్కడ లారీ రావట్లేదు. ఆ లారీ రాకపోవడం వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతా ఉంది. తాత్కాలికమైన ఏర్పాట్లు ట్రాక్టర్లు కావచ్చు మిగతా వాటిని ఏర్పాటు చేసుకోమని చెప్పే పరిస్థితి కూడా గవర్నమెంట్ చేసేటువంటి పరిష్కారం లేదు. ఇవాళ ప్రధాన కారణం ఏంటంటే లారీలు ఉన్నవి, మనుషులు ఉన్నారు, మిల్లర్లు ఉన్నారు, అదేవిధంగా రైతుల దగ్గర పడిన ధాన్యం ఉంది, ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే మంత్రుల మధ్య సయోధ్య లేదు. ముఖ్యమంత్రి గారికి మంత్రుల మధ్య ఏదైతే వీళ్ళు చర్చించుకోవాల్సిన అవసరం ఉందో అంటే బాలరాజు గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పింది 10 రోజుల నుంచి పికప్ అయింది, కొంటున్నారు అని చెప్పేసి అన్నారు. ఈవెన్ ఎమ్మెల్యేలు ఎవరో వచ్చి కూడా విజిట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. మరి అంత పట్టించుకోకుండా ఉందా అండి ప్రభుత్వం? మేడం, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మిగతా రాజకీయ పక్షాలుగా ఎప్పుడైతే ఆందోళనకు సిద్ధమైనాయో అప్పుడు వీళ్ళు స్పీడప్ చేసినారు. ఇవాళ ఈ నష్టం జరగకపోయేది కదా, అకాల వర్షాలకు ధాన్యం తడవకపోయేది కదా, రైతులు నష్టపోయే వాళ్ళు కదా, నష్టపోకుండా ఉండేవాళ్ళు కదా. ప్రధానంగా మేడం ఓకే, ఇవాళ ఏదో రాజకీయ విమర్శ కాదు, ఇవాళ ఏదైతే అమాలీల పేరుతోటి, తరుగు పేరుతోటి, అదే విధంగా దిగుమతి పేరుతోటి మేడం ప్రతి సందర్భంలో కూడా ఇలా రైతు దగా పడతా ఉన్నాడు. ఇలా ఏ ప్రభుత్వాలున్నా జరుగుతున్న సందర్భం కనపడతా ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఎక్కువగా జరుగుతున్న సందర్భం కనపడతా ఉంది. ఇలా ప్రభుత్వాలు అనేవి రైతులు చూడాల్సిన సందర్భం ఉంది. గన్నీ బ్యాగుల కోసం పైరవ్ చేయాల్సిన అవసరం ఉంది. గన్నీ బ్యాగుల తర్వాతకి మీరు టోకెన్ రాసుకోవాలంటే పైరవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తదనంతరం ధాన్యం దోకించడానికి జోకాలంటే కూడా పైరవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పైరవ్ చేసుకున్నటువంటి ధాన్యం జోకిన తర్వాత రైతు ప్రతి ఒక్కరి హయాంలో పడుతున్న ఇబ్బంది అండి. రైతులు టార్పాలిన్ కావచ్చు, లేదంటే గోనె సంచులు కావచ్చు, ఈ లారీల ఇష్యూకు సంబంధించి ఈవెన్ నేను గతంలో కూడా మీ హయాంలో ఒక ప్రోగ్రాం పెట్టాం మనం, జనం మనం అని చెప్పేసి. అప్పుడు వెళ్ళినప్పుడు లారీలకు సంబంధించి ఎక్కించడానికి కూడా డబ్బుల కోసం సరిగా ఇవ్వకపోతే అక్కడ లైన్లలో పెట్టుకున్నారు తప్ప ఇవి ఎక్కించలేదు. సో అంటే ఏదో రకంగా అంటే మీ హయామా ఇప్పుడు వాళ్ళదా, కొంచెం తీవ్రత ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇవన్నీ పక్కన పెడితే రైతులు దశాబ్దాల కాలంగా ఈ ఇష్యూ తరుగు కావచ్చు, లారీలు ఎక్కించాలంటే డబ్బులు కట్టడం కావచ్చు, కాంటా ఎప్పుడు పెడతారో ఎదురు చూడడం కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, గోనె సంచుల కోసం రికమెండేషన్ రాయించుకోవడం కావచ్చు, ఇవన్నీ కంటిన్యూస్గా ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇంకా ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికలతోని ఆ హమాలీల కొరత కొంచెం యాడ్ అయింది. కానీ ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతున్న సమస్యలు రైతులకు. అక్కడ ఫీల్డ్లో ఇప్పుడు కాంటన్ అది పెట్టడానికి వచ్చారండి, వచ్చిన తర్వాత అక్కడ నేను న్యాయం మాట్లాడతా, నేనెందుకు కడతా అంటే అనవసరంగా నాది కాంటా పెడతారో లేదో ఉంటుందో లేదో అని అప్పటికప్పుడు ఎమోషనల్గా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు రైతులు. చేసేది ఏం లేక ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వాస్తవమే, ఇది జరుగుతున్నది వాస్తవం. ఎందుకంటే నేను కూడా రైతుగా నాకు 2 ఎకరాలు నాకు ఉంటుంది కాబట్టి నేను మా టేకులగూడెం అనే కేంద్రంలో పోసినప్పుడు అదే పరిస్థితి కనపడుతుంది. యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా అక్కడికి వెళ్ళి సందర్శించినప్పుడు కనపడతా ఉంది. రైతులు ఏ పరిస్థితిలో ఇక అగమ్య గోచరమైన పరిస్థితులలో ఎంతకొస్తే అంత అమ్ముకునే పరిస్థితి. ఇలా ఖచ్చితంగా అక్కడ తరుగు తీస్తా ఉంటే మాట్లాడాలంటే నీది పెట్టమని చెప్పేసి అంటారు, తరుగు తీయవద్దని చెప్పేస్తే. ఒక బస్తాకి ఒక కిలో తీయాల్సింది 2 కిలోలు తీస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అదే విధంగా గోనె సంచుల కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చేతులు దడపాల్సి వస్తుంది. అదే విధంగా లారీ కోసం మేడం, లారీ ఆల్రెడీ కాంట్రాక్ట్ వేస్తారు. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కాంట్రాక్ట్ జిల్లాలో డిసిఓ సమక్షంలో, డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఎవరైతే ఫెడరేషన్ బ్యాంక్ ఉందో బ్యాంక్ సమక్షంలో వేస్తారు, కలెక్టర్ గారు వేస్తారు. ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ టెండర్ కాకుండా రైతుల దగ్గర కూడా మీరు కింటాకి 6 రూపాయలు 5 రూపాయలు ఇస్తేనే మేము ఎత్తుకుంటామని చెప్పే సందర్భం కనపడతా ఉంది. ఇక రైతులు దిక్కులేని పరిస్థితులలో ఆ 6 రూపాయలు కూడా ఇస్తే ఎత్తమని చెప్పేసి పరిస్థితి వచ్చి కనపడతా ఉంది. తరుగు పేరుతోటి, అదే విధంగా లారీకి ఇచ్చేటువంటి పైసల పేరుతోటి, అమాలీల పేరుతోటి ఇలా 100% దగా జరుగుతుంది. మా కాన్సెన్స్ లో చూస్తే ఒక లారీ మీద 30,000 నుంచి 50,000 రూపాయలు ఇలా దళారుల చేతిలోకి పోతా ఉంది. ఆ 50,000 అంటే సుమారు 50 లక్షల రూపాయల దాకా అక్కడ అన్యాయం జరుగుతా ఉంది రైతాంగానికి.
కాబట్టి ఈ అంశాల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఓకే విఠల్ గారు, ఈ అధికారులు ధాన్యం సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, conclude కలెక్టర్ దాన్ని మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అంటే ప్రజాపతిలో రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది, దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనంటే బాలరాజు గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. విఠల్ గారు, ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రజల మీద పరుచుకునే వారు ఎవరున్నారు? ఓకే, ఇలా ప్రజల కోసం కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీగా మా హరీష్ రావు గారు ఒకవైపు, కేటీఆర్ గారు ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒకవైపు. బాలరాజు గారు మళ్ళీ వాయిస్ తీసుకుంటాను, ప్రయత్నం చేస్తా ఉన్నాం. మళ్ళీ వాయిస్ తీసుకుంటాను. ఓకే విఠల్ గారు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మీ అభిప్రాయం తీసుకుంటాను. ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటాను ప్లీజ్. రాజయ్య గారు, వీరు జగిత్యాల నుంచి కాల్ చేశారు. గుడ్ మార్నింగ్ అమ్మా, మీకు ఆ ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే సార్. ఇప్పుడు ఈ రైతుల దోశ అనేది ఇప్పుడు కాదు, 2004 నుంచి గౌరవనీయులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఉన్నది. ఇవాళ ఒక రోజే కాదు, పార్టీల నానుడు రైతులకు అసలు సభకు కాదు, కానీ రైతుల దగ్గర ఐకమత్యతో ఉంటే ఊరికొక 2-3 సైళ్ళ గవర్నమెంట్ భూములలో గోడలు పెట్టుకొని రేకులు వేసుకొని పెద్దగా చేసుకొని వాళ్ళు చేసుకుంటే బాగుంటది. కానీ ఏదో పార్టీల నానుడు, ఈ పార్టీలు కూడా వాళ్ళ నానుడు వీళ్ళ నానుడు, అది నాకు అంత బాగా అనిపిస్తలేదు. నేను ఎందుకంటే ప్రాక్టికల్ గా చూసిన వాటిని కొట్టుకపోయినాయి, మూలకలు వచ్చినాయి. నేను కూడా ఒక రైతుగా నా యొక్క బాధలు వెలిగిస్తున్నా. పార్టీలు అంటే పార్టీలు వాళ్ళ చర్య వేరే ఉంటది. ఆ పోలీసులను పట్టేస్తారు, అన్నోని ఇది చేస్తారు. నేను అనుభవించిన ప్రాక్టికల్. కాబట్టి దయచేసి రైతులదే అని చెప్తున్నాడు. ఓకే ఓకే రాజయ్య గారు. విఠల్ సార్ చెప్పండి. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. మీకు అక్కడ ఇద్దరు బ్రదర్స్ బాలరాజ్ గారికి కైలాష్ గారికి హెచ్ఎంటీవీ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ నిజానికి మంచి చర్చ పెట్టారమ్మా. హెచ్ఎంటీవీ అభినందనలు. ఎందుకంటే చాలా ప్రధానమైనటువంటి సమస్య. మిగతా ఏ సమస్యనైనా సరే తక్కువ చేయొచ్చు, విస్మరించవచ్చు, కానీ రైతు సమస్య అనేది అత్యంత ప్రధానమైనది. పొద్దున్న లేచి మనం ఇక్కడ అన్నం తింటున్నాం అంటే అది రైతు యొక్క మనం వేసినటువంటి ఒక మన కళ్ళెంలో పెట్టినటువంటి ప్రసాదమే అనుకోవాలి. దేశమైన ప్రపంచమైన రైతు ఏడ్చిన రాజ్యం ఆ రాజ్యం నిలబడదాం. అదేవిధంగా మన తెలంగాణలో కూడా సామెత ఉంది, ఎద్దేడిస్తే వ్యవసాయం పోతుంది, రైతు వేస్తే రాజ్యం పోతుంది అనేది. సో ఇవాళ మోడర్నైజేషన్ లో ఎద్దేడ్చిన వ్యవసాయం పోయే పరిస్థితి లేదు. బట్ రైతు ఏడిస్తే మాత్రం ఆ రాజ్యమే ఆ దేశమే దెబ్బతినే అవకాశం ఉంది. ఇవాళ పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా ఈ సమస్యని పరిష్కరించడానికి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. భారతీయ జనతా పార్టీ ఎంతవరకు అంటే కేంద్ర ప్రభుత్వం మిల్లింగ్ అయిన తర్వాత ధాన్యాన్ని కొనే బియ్యాన్ని కొనే ఒక అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటే దానికి సంబంధించినటువంటి డబ్బు వెంటనే చెల్లిస్తారు. అప్పటి వరకు అయితే రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడం, ఐకేపీ నుంచి వాటిని ధాన్యాన్ని తీసుకెళ్లి వడ్లను తీసుకుపోయి మిల్లర్స్ కి ఇవ్వడం, మిల్లర్స్ ద్వారా వచ్చినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ కొంటా ఉంటది. ఇది ప్రక్రియ. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు మనకు సహజంగా అందరం రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. పంట ఎప్పుడు వస్తుందమ్మా మనకు? రబీ పంట మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి మార్చ్. వాళ్ళ 2 months అయిపోయింది. పంట వచ్చి రైతుల కల్లాల చేతిలో కానీ రోడ్ల మీద కానీ, కల్లాలు కూడా లేవు గ్రామాలల్లో, పంట వేసుకుంటారు, రోడ్ల మీద పోసుకుంటారు పాపం. ఇప్పుడు సడన్ గా వర్షాలు వచ్చినాయి అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు నాకు తెలిసి 50% కూడా ప్రొక్యూర్మెంట్ అయినట్టుగా నాకు ఉంది సమాచారం. మరి ఇప్పుడు జూన్ వస్తుంది, రోణి కార్తీ ఉంది, రేపు మృగశిర వస్తుంది. ఒకవేళ వర్షాలు ప్రారంభమైతే మళ్ళీ కొత్త పంట వేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ ధాన్యాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బుల కోసం తిరిగే పరిస్థితి రైతుకి ఎందుకమ్మా? ముఖ్యమంత్రి గారు ఇది చాలా సీరియస్ ఇష్యూగా ముఖ్యమంత్రి గారికి సమీక్ష చేసి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి మరి మంత్రులనా ఎమ్మెల్యేలనా అధికారుల ప్రోద్బలం చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకు నెగ్లెక్ట్ చేశారో తెలియదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 3 రోజులుగా మా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, ఎంపీలు కావచ్చు, 3 రోజులుగా రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద ఇటు వికారాబాద్ నుంచి ప్రారంభించి ఇటు గజ్వేల్ నుంచి ఇటు హన్మకొండ నుంచి కాటారం దాకా మంతని దాకా ఇవాళ యాత్ర చేస్తా ఉన్నారు. ఎందుకంటే రైతుకు ఒక భరోసా ఇవ్వడానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే చాలా సమస్యలు ఉన్నాయేమో రైతుకు, అసలు తలుచుకుంటే దుఃఖం వస్తుంది. నేనైతే నా వ్యవసాయం వదిలేసేసి పాపం కౌలు రైతులకు ఇచ్చుకున్నాం. ఎందుకంటే రైతుకి సరే వెనకటికి అనేది వ్యవసాయం దండగాని, కానీ దండగా కాదు, వ్యవసాయమే దండగ పండుకుంటే
మరి మనం తినే తిండి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇవాళ ప్రపంచంలో? మనం అన్ని ఇంపోర్ట్ చేసుకోలేం కదా, మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాం. వ్యవసాయాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాన్ని ఆదుకోవాలి, రైతును ఆదుకోవాలి ముఖ్యంగా. అంటే విఠల్ సార్, కేంద్రం నుంచి ఇంత కొంటాము అనేటువంటి క్లారిటీ రాక ఈవెన్ మన దగ్గర కూడా పంట అనుకున్న దానికన్నా మంచి దిగుబడి వచ్చింది అని అంటున్నారు. ఆల్రెడీ ఇంత కొనాలి అని రిక్వజిషన్ కూడా వీళ్ళు పంపారు. బట్ ముందు ఒక 30 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామన్నారు, మళ్ళీ రాస్తే మళ్ళీ ఒక 14 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామన్నారు, మళ్ళీ మొన్న రాస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొన్న ఉత్తమ్ కుమార్ గారు 8 లక్షల మెట్రిక్ టన్నులు మళ్ళీ కొనాలని మళ్ళీ రాసినట్టున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అమ్మా ఎవ్రీ ఇయర్ 10% నుంచి 15% ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కోరితే పెంచుతుంది కోట. మేము ఈ సంవత్సరం ఈ రాష్ట్ర తెలంగాణ నుంచి ఇంత కొంటామని గత సంవత్సరం కన్నా 10% యాడ్ చేసి చెప్తారు. ఒకవేళ పంట పెరిగితే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూసుకోవాలి. ఇవాళ ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక మాట, ఆంధ్ర ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ ధాన్యాగారం కూడా ఏర్పడింది తెలంగాణ. వివిధ కారణాలు ఉన్నాయి. ఒక కాళేశ్వరమే కాదు, మా బాలరాజు వల్ల కాళేశ్వరం గురించి చెప్తాడు. కాళేశ్వరం ద్వారానే పంట పండలే. ఇవాళ ప్రతి రైతు బోర్ వేసుకొని తన సొంత డబ్బులతోటి బోర్ వేసుకొని, సరే ఒక ప్రయోజనం ఏం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత, కాకతీయ మిషన్ ద్వారా చెరువులు పునరుద్ధరణ, గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా, వర్షాలు పడడం ద్వారా బోర్ వేసుకొని పంట ఎక్కువగా పండుతుంది. పంట ఎక్కువ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కోటాకు మించిన పంట వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఆంధ్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది క్వాలిటీ రైస్ ని అనేక దేశాలకు ప్రపంచంలో. ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ తీసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేయాలి, ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. ఇంకా దాన్ని ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కి తగ్గట్టుగా రైతుని వచ్చినటువంటి పంటని కానీ లేదా బియ్యాన్ని కానీ ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే ఒక వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నాకున్న సమాచారం మీద దురదృష్టం ఈ మాట చెప్పాలంటే, ఫుడ్ కార్పొరేషన్ మన ఏదైతే సివిల్ సప్లై కార్పొరేషన్ ఉందో 1000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఎందుకు నష్టాలు ఉందో తెలియదు. ఎందుకు నష్టం వచ్చిందో దాన్ని రివ్యూ చేస్తుంది. గత ప్రభుత్వంలో నష్టాలు ఉన్నాయి, ఇప్పుడు నష్టాలు ఉన్నాయి. ఏంది కారణం ఏంటి? అప్పులు తెచ్చుకుంటది, మిత్తులు కడుతుంది, అప్పులు తెచ్చి రైతులకు ఇస్తుంది, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి రైతులకు ఇస్తారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం డబ్బును తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అప్పును కడుతుంటది. మిత్తుల మీద మిత్తులు కట్టే పరిస్థితి సివిల్ సప్లై కార్పొరేషన్ ఎందుకు వచ్చిందో రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా చాలా సీరియస్ అంశం, ప్రధాన అంశం. ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి అఖిలపక్ష సమావేశం పెడతారా, లేదా కేబినెట్ మీటింగ్ పెడతారా, అధికారుల మీటింగ్ పెడతారా? సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దీర్ఘకాలిక చర్యలు చాలా ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక గోడౌన్ రావాలమ్మా. ఇప్పుడు రైతులు మనం మాట్లాడుతున్నారు, ఎక్కడ పంట రోడ్ల మీద పంట పెట్టుకోవాలా? ఇండ్లు చిన్న ఇండ్లు, కొన్ని రేకుల ఇండ్లు ఉంటాయి, కొన్ని పక్కా ఇండ్లు ఉంటాయి, కొన్ని బూరి గుడిసెలు, ఇండ్లలో పెట్టుకునే ధాన్యం పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ పంట ఎక్కువ వస్తుందో ఆయా గ్రామాల్లో, మండలానికి ఒకటి కూడా గోడౌన్ లేదు మనకు. ఆయా గ్రామాల్లో ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడినప్పుడు కూడా రైతులు కూడా దీని పట్ల అవేర్నెస్ తో ఉండాలి. అంటే ఇల్లే ఎలా అయితే మనం ఉండడానికి చూసుకుంటున్నా, ఇప్పుడు అంటే ఒక కాలర్ వారు రైతే, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యానమ్మా, అందరు కలిసి ఈ విధంగా కూడా అంటే పూర్తి స్థాయిలో ఆధారపడి అన్నట్టుగా కాకుండా చెప్పిందంటే ప్రభుత్వం పైన ఆధారపడితే ఇట్లనే ఉంటది. ప్రభుత్వాలు ఏ పార్టీలు అని అంతే రైతులు జాగ్రత్త పడాలని అన్నాడు. కానీ రైతులు ఎంత జాగ్రత్త పడతాడు? ప్రభుత్వం ఇన్ని 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మనది. ఒక గ్రామంలో గోడౌన్ కట్టలేమమ్మా. ప్రతి గ్రామంలో గోడౌన్ కడితే ఆ పంటను తీసుకుపోయి ఆ గోడౌన్లో దాచుకుంటారు, ఎవరికి వాళ్ళు. ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు. రోడ్ల మీద పోయడం ఏంటి? రోడ్ల మీద పోస్తే ఇవాళ జూన్లో వర్షాలు వస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితాలు ఏంటి? మళ్ళీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే తక్షణంగా ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి అధికారులకు వార్నింగ్ ఇచ్చి, అధికారులే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఒక వార్ పుట్టింగ్ ఏరియా కింద వారం 10 రోజుల్లో కొంటే మృగశిర రాకన్నా ముందే రైతు పంట కొంటే రైతు బాగుపడతాడు, రైతు సెక్యూర్డ్ గా ఉంటాడు. అదర్వైజ్ రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. జూన్ తర్వాత కూడా కొంటామంటే వర్షాలు రోడ్ల మీద నీళ్ళు వస్తాయి, పంట కొట్టుకుపోతుంది. తడిసిన ధాన్యం కొంటామంటే అసలు తడవకుండా చూసుకోవాలి కదమ్మా. వర్షాలు వచ్చిన తర్వాత తడిసినా సరే కొంటామంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి మే ఎండింగ్ వరకు అయిపోవాలి అది ధాన్యం సేకరణ. అంటే ధాన్యం ఒకలా ఉంటే మక్కల పరిస్థితి మరి ఒకసారి తడిచిందంటే ఇంకా మక్కలు తడిస్తే అయిపోయి దాని పని. కొంత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్కడక్కడ కొంటుంది. బట్ ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణలో వడ్ల సమస్య ఉంది, మక్కల సమస్య ఉంది. ఇంకే పంటలు వేయట్లేదు. కాలర్ తో మాట్లాడదాం. రాజయ్య యాదవ్ గారు, వీరు భూపాల్పల్లి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి.
అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. కైలాస్ నేత గారికి, అలాగే బాలరాజు గారికి, విఠల్ సార్. విఠల్ గారికి. Yes. మేడం అంటే ఇక్కడ కోత బాగుంది మేడం. అంటే లాస్ట్ ఇయర్ అప్పుడు టోర్నమెంట్ ఉన్నప్పుడు క్వింటల్కి 5 కిలోలు రికార్డ్ చేసేది, ఆహా. కానీ ఇప్పుడు 10 నుంచి 15 కిలోలు రికార్డ్ చేస్తా ఉన్నారు. కోత పెడుతున్నారు. కోత 100% ఖర్చు చేస్తా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు 5 కిలోలు కట్ ఇట్లా చేస్తే మీరు అడిగిల్లా అండి ఏమన్నా ఎందుకు ఇట్లా కోత పెడుతున్నారు ఏంటిది అని? అది అధికారులు మనం ఒకవేళ నిలదీస్తే మనం అంటే కాంట పెట్టారు వాళ్ళు. కాంట కాదు ఇది. కాంట కానివ్వరు, పక్కకు అంతే పో కానీ వెళ్ళిపో అంటారు. రైతులు చాలా అంటే నేను 100% రైతులు, కానీ మేము ఈ సీడ్ వేయలేదు, మేము మక్క వేసాము. అది బెండ్తోని ఓడుతుంది, అది ఆల్రెడీ పోయింది మాది 30-200 పర్ క్వింటల్ అది వెళ్ళిపోయింది. కానీ మా విలేజ్ లో చూస్తే చాలా వరకు ఈ మండల ఏరియాలో టేక్మంట కానీ చిత్యాలు కానీ చాలా వరకు ప్రొక్యూర్ జరుగుతూ ఉంది, కానీ డిలే అవుతా ఉంది. ఇప్పుడు కాలం దగ్గరకు వస్తూ ఉంది. ఆల్రెడీ వర్షాలు ఇంకో వీక్ లో మనకి పడే ఛాన్స్ ఉంది, కాబట్టి ఎంత జల్దీ అయితే అంత రైతులకు మంచిది అన్నట్టు మేడం. అంటే లాస్ట్ 10 days కన్నా ముందు ఇప్పుడు ఏమైనా కాస్త ఫాస్ట్ అయిందా కొనడం? కొంచెం అంటే ఫాస్ట్ జరుగుతూ ఉంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి మేడం. స్టేట్ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటుంది వాస్తవంగా కదా మేడం. సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం చొరవతో దాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. వేరే దేశాలు, బంగ్లాదేశ్ కానీ ఇట్లాంటి దేశాలలో ఎక్కువగా రైస్ తింటారు, ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి వాళ్ళు కొన్ని. కానీ ఈ మధ్య ఎవరు చూసినా వరి పంట మీద ఎక్కువ డిపెండ్ అయ్యి వరి ఎక్కువ అయిపోతుంది. కావాల్సిన దానికన్నా మనకు ఈవెన్ పంపుదామన్న బయటకు కూడా అవ్వట్లేదని కేంద్రం దగ్గర కూడా కొంచెం ముఖ్యంగా పారాబల్ రైస్ అదైతే తగ్గించేసేయమని చెప్పారు. ఆదేశాలు కూడా ఇచ్చేసారు అన్ని రాష్ట్రాలకు సంబంధించి. అంటే ఇంకా ముఖ్యంగా ఎవరైతే పండిస్తారో తగ్గించుకోండి అన్నప్పుడు కాంగ్రెస్ గొడవ చేసింది. కాబట్టి అంటే నేననేది ఏంటంటే రైతు వాస్తవం తగ్గించాలి. గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఇది కొంచెం అలకగా ఉంటుంది మేడం. అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అన్నట్టు వేరే పంటలతో కంపేర్ చేస్తే. కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఇప్పుడు మా ఏరియాలో చెప్తా ఉన్నాను, గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి మా ఏరియాలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఉండే మెట్ట భూములన్నీ దాన్ని సగం చేసి అంటే లెవెల్ చేసి వాటర్ ఉంది కాబట్టి పొలాలు ఎక్కువగా పండిస్తా ఉన్నారు. వేరే ప్రత్యామ్నాయ పంటలకు పోవడం లేదు. ఇప్పుడు ఏం వరి మొక్కజొన్న ఈ రెండే ఎక్కువ పండిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా ఇబ్బంది ఏ గవర్నమెంట్ అయినా, కానీ సెంట్రల్ గవర్నమెంట్ చొరవ చాలా అవసరం ఉంటుంది మేడం. ఎందుకంటే పెద్ద ఎత్తున పంట వస్తుంది, అన్ని రాష్ట్రాలు రాదు. ఇప్పుడు తమిళనాడులో వరి పంటలు ఎక్కువగా, కర్ణాటకలో కూడా చాలా తక్కువ ఉంటుంది. కర్ణాటకలో రాగి ఎక్కువ పండిస్తారు వాళ్ళు, అన్నం తక్కువ తింటారు. కానీ వేరే రాష్ట్రాలలో ఇప్పుడు ఎఫ్సిఐ వాళ్ళు అంటే ఫుడ్ కార్పొరేషన్ సప్లై చేసే రైస్ నాణ్యత అంతగా ఉండదు మేడం. మన స్టేట్ లో ఉన్నంత నాణ్యత కర్ణాటకలో ఉండదు, తమిళనాడులో ఉండదు. ఎందుకంటే అది ముచ్చిపోయిన బియ్యం ఇస్తూ ఉంటారు వేరే రాష్ట్రాలలో. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆ పాత రైస్ని ఏదో విధంగా ఈ కోళ్ళ దానికి దీనికి వాడుకొని మంచి కొత్త ఏదైతే రైస్ ఉంటుందో ఆ రైస్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కూడా అంటే తినే వాళ్ళు కూడా తింటారు. అంటే వేరే రాష్ట్రం నేను కర్ణాటకలో ఉండేస్తున్నాను కాబట్టి చెప్తా ఉన్నాను మేడం. చాలా గలీజ్గా ఉంటాయి బియ్యం ఆడ వాస్తవం చెప్తాను. అంటే కొంచెం ఒక్క నిమిషం నాకు టైం అందుకే ఓకే మేడం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం అంటే ఏ పార్టీ అని కాదు కానీ అన్ని పార్టీల వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే అన్న విఠల్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను, సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకోండి అన్న, మీకు కూడా పేరు వస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ రాష్ట్రంలో మీరు ఎదగాలనుకుంటున్నారు కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని ఏమైతుంది అన్న, ఎంతో దేశంలో పెద్ద బడ్జెట్ ఉన్నది, కాకపోతే ఇంకో 1,00,000 కోట్లు అయితే కావచ్చు. ఆ 1,00,000 కోట్లని రైతుల కోసం వాడండి అన్న. దేశానికి జవాను కిసాను వీళ్ళిద్దరే ముఖ్యం మనకు. రాజన్నకు దండాలు. ఎందుకంటే అంత చక్కని అవగాహన, ఒక రైతు బిడ్డగా ఉండి రైతుగా ఉండి ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందని చాలా చక్కటి అవేర్నెస్ తోటి మాట్లాడాడు. నిజంగా వాస్తవమే. మనకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతమైనటువంటి వరి పంట వస్తూ ఉంది. ఇతర రాష్ట్రాల కన్నా పంజాబ్ లో వస్తుంది, అది బాస్మతి రైస్, అది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మిగతా ప్రాంతాల్లో వరి పంట తక్కువనే, కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో తక్కువ దిగుబడి ఉంటుంది, తక్కువ తినడం కూడా తక్కువనే. సో డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకొని గోడౌన్స్ లో మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా పంచుతా ఉంటుంది. ఇప్పుడు 3 months నుంచి గోడౌన్స్ వెకేట్ చేయడానికి అమ్మా ఎఫ్సిఐ 3 విడతలు ఇవ్వాల్సినటువంటి రైస్ ఒకేసారి ఇచ్చింది. మనకు గుర్తుంది ఈ మధ్యలో, అంటే నెల ఇవ్వాల్సినటువంటి కోట రైస్ కోటాని ఎట్ ఎ టైం ఇచ్చిన సార్. ఎందుకంటే వెకేట్ చేయాలని గోడౌన్స్ ని
ఎక్స్పోర్ట్ చేద్దామంటే మనం తక్కువ రేట్, ఇతర దేశాల్లో తక్కువ రేట్ ఉందనుకోమో మనం ఎక్స్పోర్ట్ చేయలేం, లాస్ ఉంటుంది కదా. సో క్వాలిటీ రైస్ ని డెఫినెట్ గా మన తెలంగాణ ప్రాంతంలో వరంగల్ కానీ, ఇటు కర్నూలు మహబూబ్నగర్ ప్రాంతం కానీ, నల్గొండ ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతంలో కానీ మంచి క్వాలిటీ రైస్ వస్తుంది. అంటే మనం సోనా మసూరి లాంటిది, బీపీటీ కావచ్చు, వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మిగతా రైస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తూ ఇది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది ఎక్స్పోర్ట్. ఈవెన్ ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్ గోదావరికి అన్నపూర్ణగా పిలుస్తున్న ఈస్ట్ వెస్ట్ గోదావరి 90% ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఎఫ్సిఐకి ఇవ్వరు వాళ్ళు. అక్కడ ఉన్న రైతుల నుంచి ఇతర దేశాలకు, అమెరికా లాంటి దేశాలకు, యూరోప్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో క్వాలిటీ రైస్ ని ఏదైతే మంచి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధర పలికే రైస్ ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే రైతుకు బాగుంటది. అది ప్రభుత్వం చొరవ చూపాలి. గతంలో తమిళనాడుకో కేరళకు ఎక్స్పోర్ట్ చేశారు పోర్టబుల్ రైట్స్, వాళ్ళు తినలేదని మనం తీసుకున్నాం. సో ఆ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అన్నిటికీ ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే వెంటనే వారం రోజులు ఆ రాజన్న చెప్పినట్టుగా వారం రోజుల్లో ఒకవేళ రైతు పంటను కొనకపోతే నీళ్ళ పాలవుతుంది. వర్షాలు పడితే మాత్రం చాలా కష్టాల పాలవుతుంది, చాలా నష్టపోతాడు రైతు. కైలాష్ నేత గారు. మేడం, స్పష్టంగా ముఖ్యమంత్రి గారు క్లియర్ క్రిస్టల్ గా ప్రజల ముందు చెప్పినారు. జూన్ 1 లోపట చివరి గింజ వరకు కొనేదానికి అన్ని ఏర్పాట్లు చేసినాము. ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాంతో పాటు ప్రజానాయకులుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్, అది బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వానికి మంచి సూచనలు చేస్తే డెఫినెట్ గా స్వీకరిస్తాం. ఇందులో రాజకీయాలు ఏం లేవు. ఎందుకంటే రైతు అందరూ బతుకున్నప్పుడే కదా మనం రాజకీయాలు చేసేది. కానీ నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, రైతుని ఎన్ని ఇబ్బందులు పెట్టిరో చరిత్ర మరిచినటువంటి రాజకీయ నాయకులు ఇవాళ కావాలని పదే 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 రైతుని ఇంకో రకంగా మూడులోకి తీసుకుపోతా ఉన్నారు. దయచేసి ఆ దశగా ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇవాళ పారదర్శకంగా పనిచేస్తుంది, మీకు స్పష్టంగా కనపడతా ఉంది. ఒక సన్న బియ్యం కొనుగోలు చేసి సన్న బియ్యం పేదలకు ఇస్తా ఉంది, 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉంది. ఇది కాదా చరిత్రను మనం ఒకసారి మనం అధ్యయనం చేసుకోవాలి. గతంలో మనం ఏం చేసినాం, ఒరేస్తే ఉరి అని చెప్పి ఆ తర్వాత బియ్యం సేకరణ కోసం మిల్లర్లకు కోట్ల రూపాయలు. లెట్ మీ ఫినిష్, నేను ఒక్క మాట, ఎందుకంటే మాట్లాడేది బాగా అనిపిస్తుంది. మిల్లర్లకు 1000 కోట్లు ఇచ్చి వాళ్ళు వసూలు చేయకపోతే వాళ్ళు వసూలు చేసింది ఎవరండి? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ముక్కు విండి వసూలు చేస్తా ఉన్నారు, పిడి యాక్ట్లు పెట్టి చేస్తా ఉన్నారు. ఇది కదా మా ప్రభుత్వం యొక్క పనితనము. ప్రభుత్వాన్ని మేము మరి విమర్శించడానికి వేరే ఉండొచ్చు, కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తా అనడం, ప్రతిదాన్ని రాజకీయ దాంట్లోకి తీసుకెళ్లడం అనేది మంచి పద్ధతి కాదని మనం చేస్తా ఉన్నా. ఇలా 60% మాత్రమే తీసుకుంటుంది మేడం కేంద్రం. మా విడరణ ద్వారా నేను బీజేపీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేము సేకరించినటువంటి వడ్ల నుంచి వచ్చే బియ్యాన్ని 60% అని చెప్తారు, దాంట్లో మళ్ళీ కొర్రీలు పెడతారు, నూకలు వస్తున్నాయని చెప్తా ఉన్నా. రెండోది మొక్కలకు సంబంధించినటువంటి 100 సార్లు లేఖలు రాసిన తుమ్మల నాగేశ్వరరావు గారు కొనుగోలుకు సంబంధించి అక్కడ కేంద్రం నుంచి రావట్లేదు. కానీ ధైర్యంతో, సాహసంతో ప్రభుత్వం నష్టం వచ్చినా సరే, 1000 కోట్ల రూపాయలు ఇబ్బందులున్నా సరే ప్రభుత్వము రైతుల నుంచి చివరి గింజ కొంటామని చెప్పినాము, కొంటాము. జూన్ 2వ తారీఖు ఏదైతే మనం రాష్ట్ర అవతరణ దినోత్సవం అనుకుంటున్నామో దాని వరకు రైతుల యొక్క కళ్ళాలో ఉన్నటువంటి ప్రతి గింజని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీకు చెప్తా ఉన్నాం. ఫంక్షన్ హాల్ తీసుకున్నాము, ప్రైవేట్ కాలేజీలు తీసుకున్నాము, ప్రైవేట్ గోడౌన్లు తీసుకున్నారు, అన్ని చోట్ల పోలీసు పహారాలు పెట్టి ప్రతి చోట కూడా చాలా చోట్ల కొంతమంది పేచీలు పెడుతున్నారు మేము ఇయ్యమని. అవసరమైతే వాడికి కిరాయిలు, రెంట్లు కట్టైనా సరే వాటినన్నిటి కూడా స్వాధీనం చేసుకుని ఎమర్జెన్సీ కింద దీన్ని ప్రకటించి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క పనిని మీరందరూ కూడా అభినందించాల్సింది. పోయి ముఖ్యమంత్రి చేస్తలేడు, మిల్లర్లతో అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, రోజు గోలనండి వీళ్ళతోటి. ఇప్పుడు చేసే వాళ్ళతో కాలంలో కట్టెలు పెట్టడం మనం ఏం చేసినాం అనేది ఆత్మవిమర్శ చేసుకుంటలేరు. ఎంతమంది రైతులు గతంలో 10 ఏళ్లలో చనిపోయినరు, దాని గురించి లేదు. ఇప్పుడు మన రైతులని వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురిగొల్పే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాదు కదా, వాళ్ళకి భరోసా ఇవ్వాలి. వాళ్ళకి అందరికి కూడా మేము ఉన్నాము, ప్రభుత్వంతో కొనిపిస్తామని చెప్పని మాటలు మాట్లాడాలి. కొంటలేరు, రైతులు కల్లాల కాడ చనిపోయింది ఎవరండి? అనేక చోట్ల అనేక మంది రైతులు చచ్చిపోయారు. నేను దాని గురించి మాట్లాడితే ఇప్పుడు బాధ అవుతుంది మా బాలరాజు. కానీ నేనేమంటున్నానంటే ఇవాళ రైతులను కాపాడుతున్నటువంటి చరిత్ర ఎవరితో మనం అధ్యయనం చేసుకోవాలండి. ఉచిత కరెంటు మొదలుకొని, ఐకేపీ సెంటర్లు మొదలుకొని 1,25,000 కోట్లు 2.5 సంవత్సరాలు ఖర్చు పెట్టినాం. మేము చర్చకు పోదాం. ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏ అవకాశం ఉన్నా రైతుని కాపాడడానికి ఈ ముఖ్యమంత్రి గారు ముందుకు ఉన్నారు. 100% మేము భరోసా మీ ద్వారా మేము ఒకటే అంటున్నాం, ఎవరు ఆందోళన చెందొద్దు. మీ గింజలు కొనేటువంటి బాధ్యత మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారి. ఓకే, ఇప్పుడు 2 వీక్స్ బ్యాక్ అయితే డెఫినెట్గా, అంటే హమాలీలది ఆ లెక్క పక్కన పెడితే గోదాములకు సంబంధించి మాత్రం డెఫినెట్గా ఇష్యూ ఉండే. ఈవెన్ సీఎం గారు చెప్పింది కూడా అదే. అయితే
ముఖ్యంగా గత పంట తీసుకున్నప్పుడు వాటిని అటు కేంద్రానికి పంపించేది వాళ్ళు ఎంత తీసుకుంటారో అంత తర్వాత మిగతాది మనకు ఎక్కడెక్కడైతే మార్కెటింగ్ ఉంటుందో దాన్ని చేసి ఖాళీ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ లెక్కల్లో మీరు తప్పారు, అందువల్లే ఇక్కడ గోదాముల కొరత వచ్చింది. లేదంటే మీరు ముందే అలర్ట్ అయి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎట్లా ఇవన్నీ నిండిపోయినాయి కాబట్టి అటు హమాలీల మీద దృష్టి పెట్టలేదు, ఫస్ట్ ఈ సమస్య దగ్గరే ఆగిపోయారు. ఒకవేళ సేకరిస్తే ఎక్కడ పెడదామని. లేదు మేడం, మీకు ఒక మాట మనం చేసేది ఏంటంటే ఇప్పుడు ఉత్పత్తి అనేది రెట్టింపు అయింది మేడం. రెట్టింపు కావడం వల్ల మనం తీసుకునేటువంటి సందర్భంలో కూడా అంచనాకు వస్తాం. మనం ప్రతి సంవత్సరం ఏం చేస్తాం మేడం, ఇంతవరకు 70 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది, లేకపోతే 80 లక్షలు వస్తుంది అని చెప్పేసాం. కానీ డబల్ అయిపోవడం వల్ల గోదాములు ఖాళీ చేయాలి. ఎందుకంటే మీరు బోనస్ ఇస్తామన్నారు కదా, మీరు బోనస్ ఇస్తామన్నారు, అందరు వరేద్దామని ఇంట్రెస్ట్ లోకి వచ్చారు. అప్పటి వరకు వద్దనుకున్న వాళ్ళు కూడా వరేస్తే ఊరే అన్న కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళు కూడా బోనస్ వస్తుంది కదా అని ఇప్పుడు వరి పంట అది ఎక్కువైపోయింది ఇప్పుడు మనకి. అవును మేడం, నేనేమంటున్నా వాటి కొనుగోలు కొరకు మేము ప్రభుత్వం పని చేస్తుంది కదా, చిత్తశుద్ధితోటి ప్రతి గోడౌన్ని ఖాళీలు చేయిస్తా ఉన్నాం. మీకు చెప్తా ఉన్నాం, ఫంక్షన్ హాల్ తీసుకున్నాం మేడం. నల్గొండ జిల్లాలో నకరికల్లు మొదలుకొని దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడెం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఫంక్షన్ హాల్ అన్ని పెండిల సీజన్ కూడా అయిపోయింది. వాటిని అన్నింటి కూడా ఆక్యుపై చేసుకుంది ప్రభుత్వం. వారికి అవసరమైతే రెంట్ ఇవ్వడం, లేదా ప్రైవేటుకు సంబంధించిన అనేక చోట్ల పరిశ్రమలు, మూతపడ్డ పరిశ్రమలు ఉన్నాయి, వాటిని అన్నింటిని కూడా ఖాళీ చేయించి వాటిలోకి ధాన్యాన్ని దింపేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా, మిగతా ఎమ్మెల్యేలు సంగతి నాకు వేరే పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాత్రి పగలనకుండా ప్రతి సెంటర్ ని దర్శిస్తూ నిరంతరం మానిటరింగ్ చేస్తూ రైతులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని బాలరాజు గారు ఒకవైపు కొనుగోలు అనేవి ఈవెన్ 2-3 రైతులు మాట్లాడినప్పుడు కూడా ఈ 10 రోజుల నుంచి కాస్త ఫాస్ట్ అయిందని, అట్ ద సేమ్ టైం రైతుల్ని ముఖ్యంగా పర్టికులర్ గా బీఆర్ఎస్ కొంచెం రెచ్చగొట్టేటువంటి ఇదిలో కూడా ఉన్నది. ఈవెన్ మొన్న కదా మాట్లాడింది. అదే అడుగుతున్నా, అడగకపోతే మళ్ళీ డిబేట్ మనకు పరిపూర్ణం అవ్వదు కదా, అడుగుతున్నా. బాలరాజు గారు, జ్యోత్స్న గారు, ఏమంటున్నామంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ఏదో ప్రతిపక్షాలను విమర్శించుకుంటూ కూర్చునే దానికంటే మీరు ఇంకా అధికారం పిలిపించుకొని, కలెక్టర్ పిలిపించుకొని, మీ ప్రజాపతిని పిలిపించుకొని, మంత్రులు పిలిపించుకొని జిల్లా వారిగా సమీక్ష చేసి ఇంకెంత ధాన్యాన్ని కొనుగోలు చేసినాం, ఇంకెంత ధాన్యం కళ్ళాలలో ఉంది, రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంది, లారీల యొక్క సమస్య ఏంది, అమాలీల సమస్య ఏంది, కాంటా సమస్య ఏంది, తరుగు సమస్య ఏంది, అన్ని సమస్యల మీద మీరు పర్యవేక్షణ చేస్తే బాగుంటది అనేటువంటి అంశాన్ని స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ పార్టీ గోదాముల సామర్థ్యాన్ని గురించి చెప్తే 7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి తెలంగాణ 2014లో, తదనంతరం కేసీఆర్ గవర్నమెంట్ 2016లో 1024 కోట్లు కేటాయించి 330 గోదాములు నిర్మించాలనే ప్రయత్నం చేసి 276 గోదాములను పూర్తి చేసి ఈ తెలంగాణ 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే గోదాముల సామర్థ్యాన్ని పెంచిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇలా 2 అంశాలు స్పష్టంగా కైలాస్ నేత గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కైలాస్ నేత గారు రైతు బిడ్డనే, వారు కూడా బాధ ఉండొచ్చు, కానీ ఇంకా దీన్ని నివారించాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. గత ప్రభుత్వాలను విమర్శించుకుంటూ కేసీఆర్ గారు అది చేసిరు కాబట్టి మేము ఇది చేస్తున్నాను కాదు, మీరేమైనా కొత్త గోదాముల సామర్థ్యాన్ని పెంచినారా ఈ 28 నెలల్లో? అదేవిధంగా రైతు సంబంధించినటువంటి ధాన్యం సంబంధించి ఇవాళ బోనస్ విషయంలో మీరు ఏమన్నా పెరిగిందా? బోనస్ అన్ని ఓట్లకు ఇస్తానన్నారు కైలాస్ నేత గారు, ఇవాళ సన్న ఓట్లకు మాత్రమే ఇస్తా ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ గతంలో తరుగు తీసేయం, బీఆర్ఎస్ పార్టీ అది చేస్తుంది చెప్పి మా మీద విమర్శ చేసినారు. రైతు కళాల దగ్గర ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు తిరిగారు. మరి అలా ఇప్పుడే రైతు మాట్లాడినాడు, కాలర్ మాట్లాడారు, ఏమని సుమారు 10-12 కేజీల దాకా తరుగు పోతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో మీరు మాట్లాడింది ఏంది, ఈరోజు చేస్తుంది ఏంది, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అదే విధంగా మేడం ఏమంటున్నాను, క్లీన్ కావచ్చు, ఫ్యారీ క్లీన్ యంత్రాలు కావచ్చు, అదే ఒక్కొక్క అగ్రికల్చర్ ఆఫీసరు 8-9 కేంద్రాలు చూడాలంటే ఎట్లా చూస్తారు మేడం? ఒక కేంద్రాలు చూడాలంటే చాలా కష్టం. ఇలా 8-9 కేంద్రాలు చూడాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మీద జ్యోత్స్న గారు మంచి చర్చ పెట్టారు. ఇవాళ మేము ఏమంటామంటే మా బల్క సుమన్ గారు కానీ, మేము కానీ, తెలంగాణ కైలాస్ నేత గారు కానీ, మేమందరం తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. అదేవిధంగా విఠలన్న గారు ఉద్యోగ సంఘంలో పనిచేసినారు. మేమంతా కూడా త్యాగాలు చేసుకుంటూ రాజకీయాలకు వచ్చిన వాళ్ళం. బల్క సుమన్ గారు అన్న మాటలు ఏదైతే ఉందో, గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఈ విధంగా యాక్టివిటీ చేసేది, మిలిటెంట్ యాక్టివిటీ చేసేది, ఆబట్టే తెలంగాణ రాష్ట్రం అనేది సహకారమైంది. ప్రజలందరూ కూడా మాతో నడిచే వాళ్ళు. ఇవాళ ఎవరు కూడా పట్టింపు లేని పరిస్థితి కనపడతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున నడుస్తుందండి. పెట్రోల్ ధరలు ఇంత పెరిగినాయి, డీజిల్ రైతుల సమస్యకు రైతులే ముందుకొస్తలేరన్న అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీగా మేము పట్టించుకుంటుంటే రెచ్చగొడుతుందని చెప్పేసి మాట్లాడుతారు. బాలరాజు గారు, భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది.
అంటే సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం. ఒక్క నిమిషం. మీరు ఎట్టాగా పోలేరు. మీరు బాలరాజు గారు, అధికారంలో వచ్చింది, రైతుల మీకు సమస్య కార్లు పైన వచ్చినాయి, మీరు ఏసీలు కొట్లాడుతూ వచ్చినాయి, ఉంటే పదవులు వచ్చినాయి, రైతులే మీరు ముందుకు హాయిగా రావట్లేదన్న గవర్నమెంట్ అసహనంతో బాల్కా సుమన్ గారు అట్లా మాట్లాడి అంటారు, అంతేగా? అసహనం ఉంటుందా? రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఇలా సమస్యలు ఇట్లా ఉన్నాయి మేడం. దీనిపైన మనం ఇంకా దండెత్తాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సభలకు ఇట్లా మిలిటెంట్ ఉద్యమం చేసేదని చెప్పి ఓకే. అండ్ లాస్ట్ 2 minutes విఠల్ గారు మీ ఒపీనియన్. అమ్మా. ఎటువంటి మిలిటెంట్ ఉద్యమాలు చేసినామో ప్రభుత్వాన్ని మెడలు ఉంచడం కోసం ఏ కార్యక్రమాలు మరి ట్యాంక్ బండ్ పైనటువంటి ఏదైతే సాగరాహారం జరిగినప్పుడు కానీ మిగతా కార్యక్రమాలు మేము విద్యార్థి నాయకులుగా మీ హాయి కనపడుతున్న డాక్టరేట్ గా మేము చేసే మిలిటెంట్ ఉద్యమం ఎట్లా చేసినామో తెలంగాణ ఉద్యమంలో అర్థమైపోద్ది. కాబట్టి కొంత ప్రజలు విఠల్ గారు ప్లీజ్ ఏమ్మా విఠల్ సార్, కేంద్రానికి కూడా చాలా రెక్విజిషన్ ఉంది తెలంగాణ నుంచి. డెఫినెట్ గా ఇప్పుడు తీసుకున్న దానికన్నా మరింత ధాన్యం తీసుకోవాలని ఈవెన్ మంత్రులు కూడా లేఖల మీద లేఖలు రాస్తున్నారు. తప్పకుండా అమ్మా, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కోటాని ఏదైతే ఎవ్రీ ఇయర్ 10% పెంచుతాం. 1 కోటి మెట్రిక్ టన్ను కావాలంటే ఇంకా 1,10,00,000 అంత కావాలంటే ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని అదనపు కూడా కోటాను పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే తప్పేం లేదు. ముఖ్యమంత్రి గారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అధికార పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వాల మధ్య సంబంధాలు మంచి రిలేషన్స్ ఈ రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రేపు ఉదయాల ఢిల్లీకి చాలా సార్లు పోయారు, కలిసి అక్కడ సివిల్ సప్లై మినిస్టర్ని కానీ వ్యవసాయ శాఖ మంత్రిని కానీ లేదా ప్రధానమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేస్తే పెద్ద ఇష్యూవే కాదు. నేనేమంటున్నా కేంద్రం కానీ ప్రస్తుత పరిస్థితి అయితే రైతులకు ఇప్పుడు తడిచిన ధాన్యంతో మళ్ళీ ఆరబెట్టడం, మళ్ళీ ఇదంతా అదనపు భారంగానే ఉన్నటువంటి సిచ్యువేషన్. అండ్ అక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ నేను ఎందుకు అదే చెప్తున్నా. మార్చి పంట వస్తుంది, మార్చి లోపల వస్తుంటది, మార్చి ఎండింగ్ వరకు కూడా వస్తుంటది. అప్పుడే ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? ఇప్పుడు వార్ పుట్టింగ్ మీద ఇప్పుడు June 2 వరకు కొంట అని కైలాష్ బై చెప్తాడు, వెల్కమ్, సంతోషమే. కొనకపోతే June 2 వరకు టార్గెట్ రీచ్ కాకపోతే పంటను రోడ్ల మీద ఉంచాలనా, వాళ్ళ ఇండ్ల ముందు ఉంచాలనా, పంటలు ఎక్కడ? చూద్దామండి, ఇప్పుడు June 1 కంతా పూర్తి చేసేస్తామని అంటున్నారు. ఒకవేళ ఆ తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఏంది అని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. విఠల్ గారు, బాలరాజు గారు, కైలాష్ నేత గారు, సారీ టైం అయిపోయింది, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు, నిజం తాగదు.